నమస్కారం. సింగరేణి వ్యాప్త వార్తా విశేషాల సమాహారం సింగరేణి స్రవంతి కార్యక్రమానికి స్వాగతం. ఈ వారం సింగరేణి స్రవంతిలో ముఖ్యాంశాలు: ఉత్పత్తి లక్ష్యాల సాధనలో సత్తా చాటుతున్న గనులు ఏరియాలు. 7 రోజుల ముందుగానే ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించిన సత్తుపల్లి ఏరియా. భూపాలపల్లి మంజూర్ నగర్లో కార్మిక సౌకర్యం కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి బ్రాంచ్ ఏర్పాటు. ఇటీవల మృతి చెందిన సెక్యూరిటీ గార్డుకు సంబంధించిన కుటుంబ సభ్యులకు ₹1 కోటి ప్రమాద బీమా చెక్కు పంపిణీ. రత్నాపూర్ గ్రామానికి రోడ్డు నిర్మించిన సింగరేణి. 6,000 జనాభాకు ప్రధాన రహదారికి రోడ్డు సౌకర్యం. ప్రతి పని పర్యావరణ హితంగా చేపడుతున్న సింగరేణి. బొగ్గు ధూళి ఎగయకుండా మిస్ట్ క్యానన్లతో డస్ట్ సప్రెషన్ చర్యలు. సింగరేణి సేవా సమితి ద్వారా ఉచిత ట్రైనింగ్ సెంటర్. వందలాది మహిళలకు శిక్షణతో పాటు ఉపాధి కల్పన. కోల్ గ్యాసిఫికేషన్తో దేశంలో ఇంధన భద్రత. జాతీయ స్థాయి సదస్సులో పేర్కొన్న కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి శ్రీ జి కిషన్ రెడ్డి. ఈ ఆర్థిక సంవత్సరం ముగింపుకు వచ్చిన నేపథ్యంలో వివిధ ఏరియాలు, గనులు తమ సత్తా చాటుతూ ఉత్పత్తి లక్ష్యాల సాధనలో ముందుకు దూసుకుపోతున్నాయి. సత్తుపల్లి ఏరియా తనకు నిర్దేశించిన వార్షిక ఉత్పత్తి లక్ష్యాన్ని 7 రోజుల ముందుగానే సాధించింది. అలాగే పలు ఏరియాలు ఓవర్ బర్డెన్ మరియు బొగ్గు ఉత్పత్తిలో తమ సత్తా చాటుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం ముగింపుకు వచ్చిన నేపథ్యంలో సింగరేణి వ్యాప్తంగా అన్ని గనులు తమ లక్ష్యాల సాధనకు పోటీ పడుతున్నాయి. సింగరేణి సంస్థలో కొత్తగా ఏర్పాటు చేసిన సత్తుపల్లి ఏరియా ఈ ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించిన వార్షిక ఉత్పత్తి లక్ష్యాన్ని 7 రోజుల ముందుగానే సాధించి తన సత్తా చాటుకుంది. ఈ ఏరియాలో జేవిఆర్ ఓపెన్ కాస్ట్ 2 గని, క్రిస్టారం ఓపెన్ కాస్ట్ గని ఉన్నాయి. ఈ ఏరియాకు మార్చి 31 నాటికి నిర్దేశించిన వార్షిక బొగ్గు ఉత్పత్తి లక్ష్యం 144 లక్షల టన్నులు కాగా ఈ లక్ష్యాన్ని 24వ తేదీ నాటికే ఈ ఏరియా సాధించడం విశేషం. అంతేకాకుండా ఈ ఏరియాలో ఉన్న జేవిఆర్ ఓపెన్ కాస్ట్ 2 గని తనకు ఇచ్చిన వార్షిక ఉత్పత్తి లక్ష్యాన్ని 9 రోజుల ముందుగానే సాధించి తన ప్రతిభ చాటుకుంది. ఈ గనికి నిర్దేశించిన వార్షిక ఉత్పత్తి లక్ష్యం 116 లక్షల టన్నులు కాగా ఈ గని మార్చి 22వ తేదీ నాటికే ఈ లక్ష్యాన్ని అధిగమించి ముందుకు దూసుకుపోతోంది. దీనిపై కూడా సింగరేణి యాజమాన్యం తమ సంతోషాన్ని వ్యక్తం చేసింది. కొత్తగా ఏర్పడిన సత్తుపల్లి ఏరియా తనకు ఇచ్చిన 144 లక్షల టన్నుల వార్షిక లక్ష్యాన్ని ముందుగానే సాధించడంపై యాజమాన్యం తన హర్షం ప్రకటిస్తూ ఏరియాలో పనిచేస్తున్న అధికారులు, కార్మికులు, ఉద్యోగులు, సూపర్వైజరీ సిబ్బంది, కార్మిక సంఘాలకు తన అభినందనలు తెలియజేసింది. ఇదే ఒరవడితో ఇక ముందు కూడా లక్ష్యాల సాధనలో ముందుండాలని పిలుపునిచ్చింది. అలాగే రామగుండం 2 ఏరియాలోని RGOC 3 గని ఈ ఏడాదికి నిర్దేశించిన ఓవర్ బర్డెన్ తొలగింపులో ఒక సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ నెల 24వ తేదీన ఈ గని 2,42,177 క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్డెన్ తొలగించి ఆల్ టైమ్ రికార్డు సృష్టించింది. ఈ గని ప్రారంభం తర్వాత సరికొత్త రికార్డు సృష్టించిన రామగుండం 2 ఏరియాలోని RGOC 3 గని అధికారులు, కార్మికులు మరియు ఉద్యోగులకు సింగరేణి యాజమాన్యం తన అభినందనలు తెలియజేసింది. ఇదే విధంగా వార్షిక ఉత్పత్తి లక్ష్యాలు కూడా సాధిస్తూ ముందుకు పోవాలని యాజమాన్యం పిలుపునిస్తోంది. బెల్లంపల్లి ఏరియాలోని ఖైరగూడ ఓపెన్ కాస్ట్ గని మార్చి 25వ తేదీన సరికొత్త రికార్డును సృష్టించింది. అత్యధిక బొగ్గు ఉత్పత్తిని మరియు రవాణాను సాధించడం జరిగింది. అత్యధికంగా 18,000 టన్నుల బొగ్గును ఉత్పత్తి చేయడమే కాకుండా 17,248 టన్నుల బొగ్గును రవాణా చేసింది. దీనిపైన ఏరియా జనరల్ మేనేజర్ తన హర్షం ప్రకటించారు. ఇదే ఒరవడితో ఆర్థిక సంవత్సరం చివరి వరకు లక్ష్యాలు సాధిస్తూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా గని కార్మికులు, అధికారులు, సూపర్వైజరీ సిబ్బంది, ఇతరులకు యాజమాన్యం తన అభినందనలు తెలియజేసింది. నాణ్యత రక్షణలే మార్గదర్శకాలుగా సింగరేణి నిలవాలి, దేశంలో ఆదర్శ అగ్రగామి అయి. సర్ఫేస్ మైనర్ ద్వారా బొగ్గు ఉత్పత్తి చేస్తున్న కోయగూడెం ఓపెన్ కాస్ట్ గనిని డైరెక్టర్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ శ్రీ కె వెంకటేశ్వర్లు ఇటీవల సందర్శించారు.
ఈ నేపథ్యంలో ఆయన అధికారులతో ఉత్పత్తిపైన ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. G13 గ్రేడును ఈ గను నుంచి ఉత్పత్తి చేసేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. సింగరేణి సంస్థ డైరెక్టర్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ శ్రీ కె వెంకటేశ్వర్లు ఇల్లందు ఏరియాలోని కొయ్యగూడెం ఓపెన్ కాస్ట్ గనిని సందర్శించారు. వ్యూ పాయింట్ నుంచి అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించారు. అనంతరం ప్రాజెక్టులో జరుగుతున్న రోజువారీ ఉత్పత్తి మరియు బొగ్గు రవాణా, ఓబీ బ్లాస్టింగ్, లోడింగ్ పనులు, తీసుకుంటున్న భద్రతా చర్యలు, యంత్రాల పనితీరు తదితర అంశాలపైన అధికారులతో సమగ్రంగా సమీక్షించారు. నాణ్యతను పాటిస్తూ భద్రతా ప్రమాణాలతో బొగ్గు ఉత్పత్తి సాధించాలన్నారు. ముఖ్యంగా బొగ్గు నాణ్యత సామర్థ్యం పెంచి G13 బొగ్గు ఉత్పత్తి అయ్యేలా చూడాలని ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ వి కృష్ణయ్యతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. కార్మిక సంక్షేమానికి మరియు సౌకర్యాలకు సింగరేణి సంస్థ పెద్దపీట వేస్తోంది. భూపాలపల్లి ఏరియాలోని మంజూర్ నగర్లో అనేక మంది కార్మికులు నివసిస్తున్న నేపథ్యంలో అక్కడ ఒక SBI బ్రాంచ్ను ఏర్పాటు చేయడానికి ప్రత్యేక చొరవ చూపింది. అంతేకాదు, ఇటీవల ప్రమాదంలో మరణించిన ఒక సెక్యూరిటీ గార్డు కుటుంబానికి ₹1 కోటి ప్రమాద బీమా సొమ్మును కూడా చెల్లించడం జరిగింది. విశేషాలు సంక్షిప్తంగా. సింగరేణి సంస్థ తన కార్మిక సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా కార్మికుల కోసం అనేక రకాల సౌకర్యాలు కల్పిస్తోంది. భూపాలపల్లి ఏరియాలో మంజూర్ నగర్లో ఒక SBI బ్యాంకు ఏర్పాటు కోసం సింగరేణి సంస్థ తన వంతుగా ప్రయత్నించింది. ఈ బ్యాంకును ఇటీవల ఏర్పాటు చేయగా భూపాలపల్లి జిల్లా కలెక్టర్ శ్రీ రాహుల్ శర్మతో కలిసి సింగరేణి సంస్థ జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వరరెడ్డి దీన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు అధికారులు కూడా పాల్గొన్నారు. సింగరేణి కార్మికుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకొని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారితో మాట్లాడి ఈ బ్యాంకును ఏర్పాటు చేశామన్నారు. కాగా ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన సింగరేణి సెక్యూరిటీ గార్డ్ నేరుపాటి మొగలి కుటుంబానికి SBI బ్యాంకులో శాలరీ అకౌంట్ ఉన్నందువల్ల శాలరీ అకౌంట్ ఇన్సూరెన్స్ స్కీమ్ కింద ₹1 కోటి ప్రమాద బీమా చెక్కును కూడా ఈ సందర్భంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏరియా పర్సనల్ మేనేజర్ S శ్యామ్ సుందర్, కావూరి మారుతి, ఇంకా గుర్తింపు కార్మిక సంఘం నుంచి బ్రాంచ్ కార్యదర్శి మోటపలుకుల రమేష్, ప్రాతినిధ్య సంఘం INTUC నుంచి వైస్ ప్రెసిడెంట్ మధుకర్ రెడ్డి, SBI బ్యాంక్ మేనేజర్ రామస్వామి, ఇంకా ఇతరులు పాల్గొన్నారు. సింగరేణి సంస్థ తన సామాజిక బాధ్యత కార్యక్రమాల్లో భాగంగా సమీప గ్రామాలకు అనేక రోడ్లను నిర్మించింది. వీటిలో ఒకటి రామగుండం 3 ఏరియాకు సమీపంలోని రత్నాపూర్ గ్రామం. ఈ గ్రామానికి ఇంతకుముందు రోడ్డు సౌకర్యం లేక అక్కడి ప్రజలు ఎంతో ఇబ్బంది పడ్డారు. కాగా సింగరేణి యాజమాన్యం ₹65 లక్షల వ్యయంతో ఒక చక్కని రోడ్డు నిర్మించగా ఇది ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతోంది. సింగరేణి సంస్థ తన సమీప గ్రామాలు మరియు పట్టణాలలో మౌలిక సదుపాయాల కల్పనకు, కనీస సౌకర్యాలు కల్పించడానికి సామాజిక బాధ్యతగా అనేక నిర్మాణాలను చేపడుతోంది. రామగుండం 3 ఏరియా పరిధిలో ఈ విధంగా రోడ్లు, ఇతర నిర్మాణాలు పెద్ద ఎత్తున చేపట్టింది. సెంటినరీ కాలనీకి సమీపంలో రత్నాపూర్ అనే గ్రామం ఉంది. ఈ గ్రామంలో దాదాపు 1200 కుటుంబాలు, 6000 మంది జనాభా నివసిస్తున్నారు. అయితే ఈ గ్రామానికి ప్రధాన రహదారి నుండి ఎటువంటి రోడ్డు లేదు. దీన్ని గమనించిన సింగరేణి యాజమాన్యం తన సమీప గ్రామమైన రత్నాపూర్ గ్రామ ప్రజలకు పెద్దపల్లి మంతిని ప్రధాన రహదారిని కలుపుతూ ఒక రోడ్డును నిర్మించాలని తలపెట్టింది. సుమారు ₹62 లక్షల 2 కిలోమీటర్ల పొడవున ఒక తారు రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేసింది. దీనివల్ల రత్నాపూర్ గ్రామంలోని 1200 కుటుంబాలకు ఎంతో మేలు కలిగింది. గతంలో ఇటువంటి రోడ్డు లేకపోవడం వల్ల ఈ గ్రామ ప్రజలు వర్షాకాలంలో, ఇతర కాలాల్లో కూడా తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంటూ ఉండేవారు. సింగరేణి సంస్థ తన సామాజిక బాధ్యత కార్యక్రమంలో భాగంగా ఇటువంటి రోడ్డు ఏర్పాటు చేయటం పట్ల స్థానికులు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. బయటి ప్రపంచాన్ని కలుపుతూ రోడ్డు నిర్మాణం చేసిన సింగరేణికి తాము ఎప్పటికీ రుణపడి ఉంటామని వారు పేర్కొంటున్నారు. నా పేరు వీరేశం సార్, రత్నాపూర్ రైతు సార్. సింగరేణి రోడ్ వేస్తేనే ఈ ఏరియాకు మాకు డిమాండ్ వచ్చింది, భూములకు డిమాండ్ వచ్చింది. రోడ్డు మాకు ఈనాగానే రోడ్డు మంచిగా ఉంది సార్. రైతులం అందరం ఈ పట్టే ఇల్లు వేరే కుటుంబాలు చూస్తే ఈనాగా నడిచిపోతున్నాయి సార్. మాకు అంగడి మార్కెటింగ్ మంచిగా ఉంది. ఉదాహరణ అంగడి, ఈ కాంప్లెక్స్, మాకు డీజిల్ కాంప్లెక్స్ అన్ని ఈనాగానే తొమ్మిది బాగుంది సార్. ఇదే మంచిగా ఉంది. సింగరేణిలకు రుణపడి ఉంటాం సార్ మేము. ఈ రత్నాపురం గ్రామంలో ఉన్నాం. కొత్తగా LED లైట్లు పెట్టారు కదా సార్, అవి కూడా బాగున్నాయి సార్. టెంపుల్ కాడ పెట్టారు, రామాలయం టెంపుల్ కాడ పెట్టారు, పోచమ్మ కాడ పెట్టారు, అక్కడక్కడ అడ్డల కాడ పెట్టారు. అది కూడా బాగానే ఉంది సార్. అది సింగరేణి యాజమాన్యానికి డబుల్ థ్యాంక్స్ చెప్పచ్చు సార్.
సింగరేణి సంస్థ పర్యావరణహిత మైనింగ్కు పెట్టింది పేరుగా ఉంటుంది. ప్రతి పనిని సింగరేణి సంస్థ పర్యావరణహితంగా నిర్వహిస్తూ వస్తోంది. ముఖ్యంగా బొగ్గు ధూళి పైకి ఎగయకుండా ఉండేందుకు మిస్ట్ క్యానన్స్ని ఉపయోగిస్తోంది. వివిధ సిహెచ్పిలు, క్రషర్ల వద్ద వీటిని సింగరేణి యాజమాన్యం ఏర్పాటు చేసింది. తద్వారా బొగ్గు ధూళి వాతావరణంలో కలవకుండా నివారించడం జరుగుతోంది. సింగరేణి సంస్థ పూర్తి పర్యావరణహితంగా బొగ్గు ఉత్పత్తి చేస్తుంది. సింగరేణి సంస్థ అవలంబిస్తున్న పర్యావరణహిత చర్యలకు గుర్తింపుగా పలు రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి అవార్డులు కూడా గతంలో లభించాయి. ముఖ్యంగా సింగరేణి సంస్థ వాతావరణ కాలుష్యం జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. ఉత్పత్తి అయిన బొగ్గును సిహెచ్పిలకు రవాణా చేస్తున్నప్పుడు, అలాగే సిహెచ్పి క్రషర్ల వద్ద ధూళి పైకి ఎగయకుండా ఉండేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. దీనికోసం అనేక చోట్ల వాటర్ స్ప్రింక్లర్లను ఏర్పాటు చేసింది. ఈ వాటర్ స్ప్రింక్లర్లు నిరంతరాయంగా నీటిని వెదజల్లుతూ బొగ్గు ధూళి వాతావరణంలో కలవకుండా నిలువరిస్తుంటాయి. అంతేకాకుండా గని నుంచి బొగ్గు తీసుకొచ్చిన లారీలు లేదా డంపర్లు క్రషర్లో బొగ్గును గుమ్మరిస్తున్నప్పుడు కొంచెం పెద్ద మొత్తంలో ధూళి పైకి ఎగిసే అవకాశం ఉంది. దీన్ని నివారించడం కోసం మిస్ట్ క్యానన్ పరికరాలను సింగరేణి సంస్థ వినియోగిస్తోంది. వీటినే మిస్ట్ క్యానన్లు అంటారు. వేగంగా తిరిగే ఫ్యాన్ ద్వారా పంపు నుండి వస్తున్న నీటిని నీటి తుంపరులుగా ఈ క్యానన్లు వెదజల్లుతూ ఉంటాయి. తద్వారా క్రషర్లో బొగ్గు వేసినప్పుడు బొగ్గు ధూళి వాతావరణంలో కలవకుండా ఇవి నివారిస్తుంటాయి. ఈ విధమైన మిస్ట్ క్యానన్లను సింగరేణి సంస్థ అన్ని సిహెచ్పిలు మరియు బొగ్గు లోడింగ్ పాయింట్లు, క్రషర్ల వద్ద ఏర్పాటు చేసింది. సింగరేణి సంస్థ ఇటువంటి పర్యావరణిత చర్యలు తీసుకోవడం పట్ల అక్కడ పనిచేస్తున్న కార్మికులు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని పర్యావరణిత చర్యలను తరువాతి ఎపిసోడ్లో మీకు వివరించనున్నాం. సింగరేణి సంస్థ స్థానిక నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచడానికి అనేక ఉచిత ఉపాధి అవకాశ శిక్షణలు అందిస్తోంది. దీనిలో భాగంగా మందమర్రి ఏరియాలో ఒక శిక్షణా కేంద్రాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. విశేషాలు ఈ ప్రత్యేక వార్త ద్వారా వివరిస్తున్నాం. సింగరేణి సంస్థ నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి సింగరేణి సేవా సమితి ద్వారా పలు రకాల ఉచిత ఉపాధి శిక్షణలు గత 2 దశాబ్దాల కాలంగా అందిస్తూ వస్తోంది. ఈ విధంగా పలు వృత్తుల్లో శిక్షణ పొందిన వారు తమ కాళ్లపై తాము నిలబడుతున్నారు. మందమర్రి ఏరియాలో కూడా సింగరేణి సంస్థ గతంలో టైలరింగ్, జూట్ బ్యాగుల తయారీ, బ్యూటీషియన్ వంటి అనేక కోర్సుల్లో స్థానిక నిరుద్యోగ మహిళలకు శిక్షణ ఇచ్చింది. ఈ విధంగా శిక్షణ పొందిన వారు స్వయం ఉపాధి పొందడమే కాకుండా మరికొంతమంది కూడా శిక్షణ ఇస్తున్నారు. మందమర్రి ఏరియా, రామకృష్ణాపూర్ ప్రాంతంలో మహిళలకు ఉచిత శిక్షణ అందించడం కోసం సింగరేణి సంస్థ మరింత చొరవ చూపించింది. వివిధ రకాల దుస్తులు, బ్యాగులు కుట్టడంలో ప్రత్యేక శిక్షణ ఇవ్వడం కోసం ఒక ప్రత్యేక శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. దానిలో కొన్ని కుట్టు మిషన్లను కూడా సమకూర్చింది. అలాగే మందమర్రి ఏరియాలో గల సీనియర్ శిక్షకులను నియమించి ఆసక్తి గల నిరుద్యోగ యువతులకు ఇక్కడ శిక్షణ ఇస్తున్నారు. ఇక్కడ శిక్షణ తీసుకున్న అనేక మంది స్వయంగా బ్యాగులు వంటివి తయారు చేస్తున్నారు. తద్వారా స్వయం ఉపాధి పొందుతున్నారు కూడా. హైదరాబాద్ లో ప్రతి ఏడాది నిర్వహించే ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ లో సింగరేణి సంస్థ ఏర్పాటు చేసే సింగరేణి సేవా ఉత్పత్తుల స్టాల్లో కూడా తమ ఉత్పత్తుల్ని అమ్ముకుంటున్నారు. ఈ శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేసి కుట్టు మిషన్లు కూడా సమకూర్చడంతో తాము అనేక మందికి ఉచితంగా శిక్షణ అందిస్తున్నామని, తద్వారా అనేక మంది స్వయం ఉపాధి పొందుతున్నారని తెలుపుతున్నారు శిక్షకురాలు రజిత. నేను మందమర్రి ఏరియా మాది. మా నాన్న సింగరేణి ఎంప్లాయీలో వర్క్ చేసి రిటైర్మెంట్ అయినరు.
ఇందులో సింగరేణి సేవా సమితిలో నేను టైలరింగ్ నేర్చుకున్నాను. టైలరింగ్ నేర్చుకున్న తర్వాత మనకి జూట్ బ్యాగ్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది అలీప్లో. మేము దాని ద్వారా క్లాత్ బ్యాగ్స్ నేర్పించడం జరిగింది. క్లాత్ బ్యాగ్స్ స్టిచ్చింగ్ చేస్తున్నాము. దాదాపు ఒక 15 ఇయర్స్గా మేము నాంపల్లి ఎగ్జిబిషన్లో పార్టిసిపేట్ చేయడం ద్వారా కంపెనీ మమ్మల్ని గుర్తించి ఇంత కష్టపడుతున్నారని చెప్పేసి ఈ యూనిట్ ఇవ్వడం జరిగింది. మందమర్లో 2 యూనిట్లు ఇవ్వడం జరిగింది. దీని ద్వారా ఒక 20 మంది దీని మీద సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ తీసుకోవడం జరుగుతుంది. తర్వాత వీళ్ళకి ఎంతో అంటే అందరికీ ఇది ఎంతో ఉపాధి ఉంది. మాకు నిజంగా ఇది చాలా ఉపయోగపడుతుంది. ఈ యూనిట్లు ఇవ్వడం వల్ల మేము సంవత్సరం పొడవునా క్లాత్ బ్యాగ్ స్టిచ్చింగ్ చేస్తూ ఇటు నాంపల్లి ఎగ్జిబిషన్లోను, మళ్ళీ తర్వాత మొన్న శిల్పారామంలో కూడా స్టాల్ 1 ఇయర్ నుండి కంటిన్యూ జరుగుతుంది. అలాగే సంస్థ అందిస్తున్న ఉచిత ఉపాధి అవకాశ శిక్షణ పైన శిక్షణ పొందుతున్న యువతులు సింగరేణి సంస్థకు తమ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. తాము బయట శిక్షణ పొందాలంటే చాలా ఖర్చు అవుతుందని, కానీ సింగరేణి సంస్థ అందిస్తున్న ఉచిత శిక్షణ వల్ల తమకు ఎంతో మేలు జరుగుతుందని వారు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కొత్త ఢిల్లీలో కోల్ గ్యాసిఫికేషన్ పైన ఒక జాతీయ స్థాయి సదస్సును నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా కేంద్ర బొగ్గు మరియు గనుల శాఖ మంత్రి శ్రీ జి కిషన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోల్ గ్యాసిఫికేషన్ ద్వారా దేశానికి ఇంధన భద్రత కల్పించవచ్చన్నారు. విశేషాలు సంక్షిప్తంగా. ఇటీవల కొత్త ఢిల్లీలో కోల్ గ్యాసిఫికేషన్ పైన ఒక ప్రత్యేక సదస్సును నిర్వహించారు. ఈ సదస్సులో దేశవ్యాప్తంగా పలు కంపెనీల వారు మరియు ప్రభుత్వ కంపెనీల వారు అధికారులు పాల్గొన్నారు. దీనికి ముఖ్య అతిథిగా పాల్గొన్న కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి శ్రీ జి కిషన్ రెడ్డి మాట్లాడుతూ కోల్ గ్యాసిఫికేషన్ భారత ఇంధన భద్రతకు, పారిశ్రామిక వృద్ధికి కీలకమన్నారు. ఈ రంగంలో పరిశ్రమలు, విద్యా సంస్థలు, స్టార్టప్స్ మరియు పరిశోధనా సంస్థలు కలిసి పనిచేయాలని మంత్రి పిలుపునిచ్చారు. అనంతరం అక్కడ నిర్వహించిన ఎగ్జిబిషన్ని ఆయన ప్రారంభించి స్టాల్స్ను తిలకించారు. అలాగే మార్చి 17వ తేదీన కొత్త ఢిల్లీలో యాక్సలరేటింగ్ డొమెస్టిక్ కోల్ ప్రొడక్షన్ ఇన్ లైట్ ఆఫ్ పాలసీ రిఫార్మ్స్ అనే అంశంపైన ఒక ప్రత్యేక సదస్సును, స్టేక్ హోల్డర్ల సంప్రదింపుల సమావేశాన్ని నిర్వహించారు. కేంద్ర బొగ్గు గనుల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి శ్రీ జి కిషన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్యాన్ని సాధించాలంటే క్రమంగా జరుగుతున్న మార్పులకు మించి సమగ్ర సంస్కరణలు అవసరమన్నారు. రిఫార్మ్, పెర్ఫార్మ్, ట్రాన్స్ఫార్మ్ అండ్ ఇన్ఫార్మ్ అనే మార్గదర్శక సూత్రాన్ని ప్రస్తావిస్తూ అన్వేషణ, బేలం, అనుమతులు, ఆపరేషన్స్, ఫైనాన్సింగ్ మరియు శాస్త్రీయ గనుల మూసివేత వరకు మొత్తం బొగ్గు విలువ గొలుసులో నిరంతర సంస్కరణలు అవసరమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని బొగ్గు మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ విక్రమ్ దేవ్ దత్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఇప్పుడు పలు ప్రాంతాల్లో జరిగిన కార్యక్రమ విశేషాలతో కూడిన సింగరేణి రౌండప్. సింగరేణి సంస్థ తన సామాజిక బాధ్యత కార్యక్రమాల్లో భాగంగా ప్రజల సౌకర్యం కోసం అనేక రకాల ఏర్పాట్లు చేస్తుంటుంది. ఇటీవల భద్రాచలంలో శ్రీ సీతారాముల వారి కళ్యాణం ఘనంగా నిర్వహించారు. వేలాదిగా భక్తులు తరలివచ్చారు. ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నందువల్ల భక్తుల సౌకర్యం కోసం మజ్జిగ పాకెట్లు, మంచినీరు అందించాలని సింగరేణి యాజమాన్యం నిర్ణయించింది. మంచినీరు మరియు మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని సంస్థ డైరెక్టర్లు, డైరెక్టర్ ఆపరేషన్స్ శ్రీ ఎల్వి సూర్యనారాయణ, డైరెక్టర్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ శ్రీ కె వెంకటేశ్వర్లు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జనరల్ మేనేజర్ వెల్ఫేర్ అండ్ సిఎస్ఆర్ శ్రీ జీవి కిరణ్ కుమార్ కూడా పాల్గొన్నారు. అలాగే ఎస్టేట్స్ ఆఫీసర్ తౌర్య ఇంకా ఇతర అధికారులు పాల్గొనడం జరిగింది. సింగరేణి సంస్థ భక్తుల సౌకర్యం కోసం మంచినీరు, మజ్జిగ పాకెట్లు పంపిణీ చేయడం పట్ల సర్వత్రా భక్తులు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. సింగరేణి సంస్థ తన సామాజిక బాధ్యత కార్యక్రమాల్లో భాగంగా పలు రకాల పనులు స్వయంగా చేపట్టడం లేదా నిధులు మంజూరు చేయడం చేస్తోంది. మణుకురి ఏరియాలో పోలీసు శాఖకు సంబంధించి కౌన్సిలింగ్ మరియు ఫిర్యాదుల పరిష్కార హాలు నిర్మాణానికి సింగరేణి సంస్థ తన సిఎస్ఆర్ నిధుల కింద 50 లక్షల రూపాయలను మంజూరు చేసింది. దీనిలో తొలి విడతగా 25 లక్షల రూపాయల చెక్కును ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ దుర్గం రామచందర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసు సూపరింటెండెంట్ శ్రీ పి రోహిత్ రాజుకు అందజేశారు. ఈ సందర్భంగా జీఎం శ్రీ దుర్గం రామచందర్ మాట్లాడుతూ ఈ హాలు నిర్మాణం తర్వాత ప్రజలు తమ సమస్యలను నేరుగా అధికారులకు తెలియజేసి వేగంగా పరిష్కారం పొందే అవకాశం కలుగుతుందన్నారు.
పనుల పురోగతిని సింగరేణి సంస్థ సమీక్షిస్తూ అవసరమైన మార్గదర్శకాలు అందజేస్తుందన్నారు. జిల్లా ఎస్పీ పి రోహిత్ రాజు ఈ సందర్భంగా మాట్లాడుతూ కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధుల కింద 50 లక్షల రూపాయలు మంజూరు చేసినందుకు సింగరేణి యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ హాలు ద్వారా ప్రజలకు పోలీసులు మరింత చేరువై సేవలు అందించే అవకాశం ఏర్పడుతుందని, ప్రజల నుంచి ఫిర్యాదుల స్వీకరణకు, పరిష్కారానికి, కౌన్సిలింగ్ సేవలకు ఈ వేదిక అందుబాటులో ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో డీజీఎం పర్సనల్ ఎస్ రమేష్, డీజీఎం సివిల్ పి శివప్రసాద్ ఇంకా ఇతర అధికారులు పాల్గొన్నారు. కొత్తగూడెం ప్రధాన ఆసుపత్రిలో చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఆర్ కిరణ్ రాజ్ కుమార్ ఆదేశాలపైన ప్రపంచ క్షయ దినోత్సవాన్ని నిర్వహించారు. చెస్ట్ ఫిజిషియన్ డాక్టర్ రత్నాకర్, హెల్త్ డాక్టర్ డి లలితల సారథ్యంలో దీన్ని నిర్వహించారు. టీబీ వల్ల ఏటా లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారని, దీని నివారణ కోసం ఏడాది అవును మనం టీబీని అంతం చేయగలం, ఎస్ వీ కెన్ ఎండ్ టీబీ అనే నినాదంతో అంతర్జాతీయ క్షయ వ్యాధి నివారణ దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నామని తెలియజేశారు. 2 వారాలకు మించి ఆగకుండా దగ్గు రావడం, బరువు తగ్గడం, సాయంత్రం వేళ జ్వరం రావడం, రాత్రిపూట చెమటలు పట్టడం వంటివి టీబీ ప్రధాన లక్షణాలని, వీటిని సాధారణ జలుబు లేదా దగ్గుగా పొరపడి అశ్రద్ధ చేస్తే వ్యాధి తీవ్రమవుతుందని వైద్యులు హెచ్చరించారు. టీబీ పూర్తిగా మందులతో నయం చేయవచ్చని వారు వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు పేషెంట్లు, డాక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు. సింగరేణి సేవా సమితి ద్వారా పలు రకాల ఉచిత ఉపాధి అవకాశ శిక్షణలు ఇస్తున్న విషయం విదితమే. ఇల్లందు ఏరియాలో ఇటీవల నిర్వహించిన ఉచిత శిక్షణా తరగతుల ముగింపు కార్యక్రమాన్ని మార్చి 23వ తేదీన స్థానిక వైసీఓఏ క్లబ్లో ఘనంగా నిర్వహించారు. ఇల్లందు సేవాధ్యక్షురాలు శ్రీమతి వి రమ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. 2025-26 సంవత్సరానికి టైలరింగ్ లో 4 బ్యాచీలు, బ్యూటిషియన్ కోర్సులో 2 బ్యాచ్లు కలిపి మొత్తం 6 బ్యాచ్ల ద్వారా 160 మంది నిరుద్యోగ యువతులకు ఉచితంగా శిక్షణ అందించామన్నారు. శిక్షణ పొందిన వారు స్వయం ఉపాధి బాట పట్టాలని, నైపుణ్యాలను వినియోగించుకొని ఆర్థిక స్వావలంబన సాధించాలని పిలుపునిచ్చారు. అనంతరం శిక్షణ పూర్తి చేసిన వారు తయారు చేసిన దుస్తుల్ని పరిశీలించారు. బ్యూటిషియన్ శిక్షణకు సంబంధించిన రికార్డులు, వివిధ రకాల డిజైన్ వస్త్రాలు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా శిక్షణ పొందిన వారు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ సింగరేణి సంస్థ తమకు ఎటువంటి ఖర్చు లేకుండా ఉచితంగా శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం పట్ల తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇవి ఈ వారం సింగరేణి స్రవంతి విశేషాలు. మరిన్ని విశేషాలతో మళ్ళీ వచ్చే వారం కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.